హలో ఫ్రెండ్స్, మా అబ్దుల్ అయితే వాళ్ళ ఇంటికి పిలిచి పార్టీ అయితే ఇచ్చినాడు. ఎందుకంటే బైక్ దొరికిందని మీకు ఇంతకు ముందు ఒక వీడియో పెట్టినా కదా. అందుకు అబ్దుల్ వాళ్ళ అమ్మ అయితే అందరినీ పిలిచి పార్టీ ఇస్తా అని అంటే ఇంకా అబ్దుల్ అయితే మమ్మల్ని అందరినీ పిలిచినాడు. నేను విఘ్నేష్ అయితే పోయినాం. ఫస్ట్ మా అబ్దుల్ అయితే ఆ డ్యూక్ పోయిందని నింజా కూడా కొని నిన్నాడు పాపము. ఇంకా మేము పోయిన 2 నిమిషాలకే సులేమాను శ్రావణ్ కూడా వచ్చేసి నిన్నారు. ఆ శ్రావణ్ అయితే ఈ మధ్య ఫుల్ బిజీ అయిపోయినాడులేండి, అసలు పలకడం లాగాని. అబ్దుల్ అయితే ఇంటికి పోయే లోపల అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసి పెట్టి నిన్నాడు. మేము పోయి కూర్చుంటానే బిర్యానీ అయితే తెచ్చి పెట్టినారు. లోపల మా ఇలియాస్ కూడా వచ్చేసిన్నాడు. వాడైతే మోమాటం పడతాడు, మామూలు సిగ్గుపడ్డంలో. వాడైతే ఎన్ని రెస్టారెంట్ లో తిన్నా గానీ ఈ అబ్దుల్ వాళ్ళమ్మ చేసే బిర్యానీ మాత్రం అస్సలు మ్యాచ్ కాదు, అంత బాగుంటది. ఎవరికైనా బిర్యానీ కావాలంటే అబ్దుల్ కి అయితే కామెంట్ చేయండి, అబ్దుల్ మీకే తెచ్చిస్తాడు. నేను చెప్పినా కదా అనేసి కామెంట్ అయితే పెట్టాకండి, ఇంకా అబ్దుల్ పైసలు అవుతాడు బిర్యానీ అందరికి ఇవ్వాలంటే. అబ్దుల్ అయితే మా కోసం సపరేట్ గా పీసులు ఏరి మరీ పెడతాడు ఒక్కొక్కటి. ఆ విఘ్నేష్ శ్రావణ్ కోసం మళ్ళా స్పెషల్ గా వెజ్ కూడా చేపించినాడు. వాడైతే సిగ్గుపడతాడు, అదేందో సిగ్గుపడతాడు. ఆ సిగ్గుపడ్డం కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, వాడి స్టైలే వేరు. అన్ని వదిలేస్తే బిర్యానీ అయితే మామూలుగా లేదు. వాళ్ళ అమ్మ అయితే కుమ్మేసింది, నాకైతే పిచ్చగా నచ్చింది. ఫైనల్ గా అయితే మా అబ్దుల్ అయితే కూల్ డ్రింక్స్ తెప్పించినాడు. నేను శ్రావణ్ అందరం అయితే కూల్ డ్రింక్స్ తాగినాము. మా విఘ్నేష్ కి థమ్స్అప్ కావాలంట, అదే పనిగా థమ్స్అప్ తెప్పించుకున్నాడు. మీరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో కొట్టచ్చు కదా. బోయ్.